నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ ఆశయాలు భావితరాలకు మార్గదర్శకాలు. నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. అంబేద్కర్ ఆశయాలు భావితరాలకు మార్గదర్శకాలని నిడదవోలు నియోజకవర్గం వైసీపీ మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు కామిశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి అత్యుత్తమ ప్రతిష్ట రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోనే నాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు ప్రజారంజక పాలన అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बाबा साहब अंबेडकर, जोहार डॉक्टर अंबेडकर, लाला अंबेडकर आलोचना विधानम, लाला अंबेडकर आलोचना विधानम, मेधावी डॉक्टर बाबा साहब अंबेडकर, मेधावी डॉक्टर बाबा साहब अंबेडकर, जोहार डॉक्टर अंबेडकर. కొద్దిగా అందరూ కాసుకుంటూ అందరూ పడతారు. తమ్ముడు ఓకే. जोहार डॉक्टर बाबा साहब अंबेडकर, जोहार डॉक्टर अंबेडकर, लाला अंबेडकर आलोचना विधानम, लाला अंबेडकर आलोचना विधानम, मेधावी डॉक्टर बाबा साहब अंबेडकर, मेधावी डॉक्टर बिआर अंबेडकर, जोहार डॉक्टर बिआर अंबेडकर. అందరికీ జై భీమ్. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, బహుజనుల ఆశాజ్యోతి, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జన్మదిన వేడుక మన స్థానిక నిడదవోలు నియోజకవర్గం గౌరవ మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో, అలాగే పట్టణాధ్యక్షులు సత్యబాబు గారి నాయకత్వంలో ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేనికోసమైతే పోరాడారు, ఎవరి గురించి అయితే పోరాడారో మీ అందరికీ తెలిసిందే. డాక్టర్ భీమరావు గారు 1891 ఏప్రిల్ 14వ తేదీన మహారాష్ట్ర రత్నగిరి జిల్లా అంబవాడ్ అనే గ్రామంలో రామ్జీ సక్పాల్, భీమాబాయి దంపతులకు 14వ సంతానంగా జన్మించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిన్నతనం నుండి చాలా అవమానాలు ఎదురు చూసిన వ్యక్తి. చిన్న వయసు నుంచి చదువులో చురుకైన వ్యక్తి కాబట్టి ఈరోజు ప్రపంచంలోనే అత్యంత విద్యావంతుడిగా మనం స్మరించుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జీవితం తన కుటుంబానికి కానీ తనకు కానీ ఏమాత్రం ఉపయోగపడలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం మన కోసం, మన పిల్లల కోసం, మన మనుగడ కోసం, కనీసం మన మంచినీరు తాగి పోరాటం చేయలేని పరిస్థితుల్లో ఈరోజు మంచినీళ్ళు తాగడానికి కూడా ఆయనే పోరాటం చేశారు. ఇవాళ మనకి ఓటు హక్కు కల్పించింది కూడా ఆయన పోరాట ఫలితమే. ఇవాళ చూస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ రాజ్యాంగంలో ఆర్టికల్ 17ని ఇవాళ మనం అనుభవిస్తున్నామంటే భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి వల్ల నేను అడుగుతున్నా. సమాజంలో స్త్రీలకు సమాన హక్కు కల్పించింది కూడా ఆయనే. ఇవాళ అంబేద్కర్ని ఇవాళ పుట్టినరోజు స్మరించుకుంటున్నాం. అంబేద్కర్ మనందరి గురించి పోరాడిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఆయనే. ప్రపంచంలో ఎక్కువ చదువుకున్నాడు కూడా ఆయనే. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఇక్కడ నిడదవోలులో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లో మేమందరం కూడా ఇక్కడ జయంతి సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉన్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మనందరం మరొక్కసారి
ఆయన జీవిత చరిత్ర మనం గుర్తు చేసుకుని ఆయన ఏ సిద్ధాంతం కోసం పోరాడారో, ఏ హక్కుల కోసం అయితే ఆయన జీవితకాలం పనిచేశారో, ఆయన ఆశయాలు ఏంటో ఇవన్నీ కూడా మరొకసారి మనం గుర్తు తెచ్చుకుని మనం ఆ మార్గంలో వెళ్తున్నామా లేదా, ఆ రోజు మనం ఈరోజు ప్రతి ఒక్కరూ మనం చెప్పుకుంటాం మన భారతదేశం రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని. కానీ ఆ రాజ్యాంగంలో ఏమి రాస్తుంది, దానివల్ల మనం ఏం హక్కులు ఈరోజు అనుభవిస్తూ ఉన్నాం, అదేవిధంగా మన బాధ్యతలు ఏంటి, ఇవన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకోవడానికి ఇది ఒక మంచి రోజు. బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు అంటురానితనాన్ని దూరం చేయటానికి ఎంతో కృషి చేశారు. ఎందుకంటే ఆయన స్వయంగా అవన్నీ అనుభవించారు కనుక. ఇప్పుడే మాట్లాడుతూ నా ముందు చెప్తా ఉన్నారు, ఆ రోజు మంచినీళ్ళు తాగటానికి కూడా ఎన్నో ఇబ్బందులు ఉండే. ఈరోజు మనం ఆ విధంగా ఆలోచించలేం. ఏంటి నిజమేనా, మంచినీళ్ళు కూడా తాగటానికి అనుమతి ఉండేది కాదా గతంలో అని. మరి అలాంటి రోజుల నుండి ఈరోజు ప్రతి ఒక్కరికి సమాన హక్కులు, సమానమైన న్యాయం జరిగేటట్టు ఈరోజు దేశంలో పరిపాలన జరుగుతుందంటే ఆ రాజ్యాంగం, భారతదేశ రాజ్యాంగం వల్ల. ఆ రాజ్యాంగం ఎంత ముందు చూపుతో ఆయన ఏదైతే స్థాపించారో ఆలోచించండి. దాదాపు మన 70-80 సంవత్సరాలు అవుతూ ఉంది ఈరోజు ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ, మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం గురించి మాట్లాడుకుంటూ ఈరోజు కూడా అవన్నీ వర్తిస్తూ ప్రతి రాష్ట్రంలో, ఎందుకంటే మన దేశం చాలా పెద్దది, అనేక రాష్ట్రాలు, అనేక భాషలు, అనేక సంస్కృతులు, అనేక ట్రెడిషన్సు, మరి అనేక బోర్డర్స్ అన్నీ ఉన్నా సరే ఒక రాజ్యాంగం ద్వారా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి సమానంగా ఈ భారతదేశంలో వారికి ఒక స్వేచ్ఛ కలిగిస్తున్నామంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముందు చూపుతో. ప్రజలకి ఎవరి దగ్గరికి వెళ్ళి, ముఖ్యంగా అధికారులు, రాజకీయవేత్తలు, లేకపోతే ఉన్న కులం వారిగా ఎటువంటి డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అన్నది అందుబాటులోకి తీసుకురావాలి, ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులు ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా మన భారతదేశంలో ఉండాలన్న ఒక ఆలోచన, ఆలోచన ఎంతైనా ఉండొచ్చు, కానీ అది అమలు చేయటంలో జగన్ గారు చాలా చాలా కృషి చేసి మరి చాలా సాధించారు. చాలా సక్సెస్ఫుల్గా ఆయన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.